సందేహించేవారు పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కానీ ఆయనను కొడుతూ ఉంటే బట్టలు తీసేసి అందరూ పారిపోయారు. స్త్రీలు అక్కడే ఉన్నారు, స్త్రీలు చూస్తూ ఉన్నారు. నిజమైన లేకపోతే సిలువ యొక్క యాగానికి, సిలువ పైన జరిగినటువంటి కార్యానికి సజీవ సాక్షులు, ఐ విట్నెసెస్ ఎవరు అంటే స్త్రీలు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు, నేను కాదనట్లేదు. కానీ అక్కడే ఉన్నారు, రొమ్ములు బాదుకొని ఏడ్చిన స్త్రీలు. వారు చెప్పేది సువార్త కాకపోతే ఇంకేంటి? సో గ్లోరీనా నా అమ్మాయి పేరు? గ్లోరీ గారు భేషుగ్గా సువార్త చెప్పండి, నోరు తెరిచి సువార్త చెప్పండి. నాకు తెలిసినంత వరకు ప్రభువు సువార్త సేవలో, అతి ముఖ్యంగా సువార్త సేవలో స్త్రీలను వాడుకున్నంతగా పురుషులను కూడా వాడుకోలేదు ఇంతవరకు. ఇది నా వ్యక్తిగత అనుభవం. పురుషులు నిలబడుకుని వాక్యం చెప్పటంలో వారిని ప్రభు వాడుకుంటున్నాడు చాలా సంవత్సరాలుగా, చాలా ఏండ్లుగా. కానీ స్త్రీలు ఇళ్లలో వాళ్ళు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు పనిచేసే చోట తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, దానివల్ల కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరకు వచ్చారు. సో డోంట్ స్టాప్, కంటిన్యూ.